ప్రజల ఆశీర్వాదంతో రాజకీయాల్లో రాణించాలే గాని అసమర్థుల్లా నైతిక చర్యలకు పాల్పడి ప్రజలను తప్పుదోవ పట్టించరాదన్నారు రామగుండం ఎమ్మెల్యే కోరుగుంటి చందర్. రామగుండం కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలను చేస్తూ వక్ర మార్గంలో గెలవాలని చూస్తున్నారన్నారు. ఓ సంస్థ ద్వారా కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ టీడీపీ యువజన విభాగానికి చెందిన నాగశ్రవణ్తో కలిసి రాజ్ ఠాకూర్ బీఆర్ఎస్ పై బురద చల్లుతున్నారన్నారు. జీడీకే డిజైర్స్ బెటర్ ఐడి ద్వారా రాజ్ ఠాకూర్ పేమెంట్ చేసినట్లు చందర్ ఆరోపించారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న పెయిడ్ మీడియా, కాంగ్రెస్ పార్టీలపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు చందర్. రాజ్ ఠాకూర్ మక్కన్సి తన సోషల్ మీడియా ఫేస్బుక్ కానీ తనకు ఉన్నటువంటి దాంట్లో కానీ ఇలా క్లియర్ కట్గా దాంట్లో ఆయన ఐడితోని అదంతా కూడా వాళ్ళు పేమెంట్ చేస్తున్నట్టుగా కూడా అర్థమవుతా ఉన్నది. టీడీపీలో యాక్టివ్గా ఉన్నట్టుగా మనకు యువజన విభాగంలో పనిచేస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉన్నది. ఈ చంద్రబాబు నాయుడు గారితో ఆయనకు ప్రత్యేకంగా న్యాయానికి సంఖ్యలు అని చెప్పేసి ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్, పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ అని ఈ సంస్థ ఆ యొక్క చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు సోషల్ మీడియా వేదిక ద్వారా వాళ్ళ ప్రచారాన్ని చేసినటువంటిది కూడా హోర్డింగ్స్ అక్కడ పెట్టుకొని ఆ హోర్డింగ్స్లలో ప్రత్యేకంగా ఈయన నాగశ్రవణ్ కిలారు యువజన విభాగం